దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోనికి వెళదాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం యోచన అంటే మన ఆలోచన ఎలా ఉండకూడదు అన్నాడంటే, దేవుడు పొరుగు వారి మీద ఎవడు కూడా దుర్యాలోచన అంటే దురాలోచన మనం కలిగి ఉండకూడదు. మన ఎదుటి వారి మీద, మన పొరుగు వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద, మన తోటి వారి మీద మనం ఏ విధమైన ఆలోచన ఉండకూడదంటే దుర్యాలోచన అంటే వారికి చెడు చేయాలి, వారికి చెడు జరగాలి, వారికి నాశనము కలగాలి. ఇలాంటి ఎదుటివారి గురించి, తోటి వారి గురించి దురాలోచన అనేది మనకి రాకూడదు. మనకు అలాంటి ఆలోచనే ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని నమ్మిన బిడ్డలం, క్రైస్తవులం, క్రీస్తు కుమారులం, క్రీస్తు కుమార్తెలం. కనుక ఈరోజు అట్టి ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదని, ఎట్టివారైనా వారు ఎలాంటి వారైనా వారి మీద దురాలోచన మనకి ఎట్టి పరిస్థితులు ఉండని అవసరం మనకి లేదు, ఉండకూడదు కూడా. ఉంటే ఏమవుతుంది అంటే అదే మన జీవితానికి శాపంగా మారుతుంది. అది మన జీవితానికి, అది దేవునికి హేయం అంటే దేవునికి అది ఇష్టం లేని కార్యం. దేవుడికి ఇష్టం లేనిది మనం చేసామంటే ఆయన కోపం మన మీదకు వస్తుందని, ఆయన శిక్ష మన మీదకు వస్తుందని. కనుక మన తోటి వారిని బైబిల్ చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు అలాగే ప్రేమించాలి, అలాగే చూడాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నీ మీద వారికి కోపం ఉన్నా, నీ మీద వారికి ద్వేషం ఉన్నా, నీవు ఒక దేవుని బిడ్డగా నీవు మాత్రం అలాంటి యోచన పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే నిన్ను దేవుడు అసహ్యించుకుంటాడు. అదే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం. కనుక దేవునిని అసహ్యించుకునే అంత ఆలోచన నీలో ఉండకూడదు అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మనకి చేతనంత వరకు ఖచ్చితంగా ప్రతి తోటి వారి క్షేమమే మనం ఆలోచించాలి. వారి క్షేమం గురించి మనం తపన పడాలి, ఆలోచించాలి తప్ప వారికి ఏదో జరగాలి, ఏదో అయిపోవాలి అనేది ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనకి రాకూడదు, ఉండకూడదు అనేది దేవుడు మనకి తెలియచేస్తున్న విషయం. ఒకవేళ వారు నీకు చేసిన అన్యాయాన్ని బట్టి కానీ, నీకు చేసిన దోహాన్ని బట్టి కానీ, ఒకవేళ నీవు వారికి ఇలాగ అవ్వాలని ఒక దురాలోచన కలుగున్నావేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న నువ్వు అలాంటి ఆలోచన తీసేసుకో. ఎందుకంటే నువ్వు దేవునికి అసహ్యంగా మారుతావు. మనుషులది ఏముంది, అది మనం వారిని క్షమిస్తే సరిపోద్ది, అక్కడితో వదిలేస్తే అయిపోద్ది. కానీ దాని కారణాన్ని బట్టి మనం దేవునికే దూరం అయిపోతాం. దేవుడు మనం అసహించిన స్థితిలోకి వెళతాం. కనుక అది నాకు అసహ్యం అన్నాడు దేవుడు. కనుక దేవునికి అసహ్యమైనది మన ఆలోచనలో ఉండకూడదు, మన ఉద్దేశాలు ఉండకూడదు. కనుక నీ ఉద్దేశంలో ఒకవేళ ఎదుటి ఎవ్వరి మీద ఒక అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే దేవుని మాటను బట్టి, వాక్యాన్ని బట్టి తీసేసుకుందాం, సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. మంచి ఆలోచనలు, ఎదుటి వారికి మేలు చేసే ఆలోచన, క్షేమాన్ని కలిగించే ఆలోచన, క్షేమాభివృద్ధి కలిగించే ఆలోచన చేత మనందరం కూడా నింపబడుదుముగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను నీ సన్నిధానంలో మా తోటి వారి పట్ల మేము వ్యర్థమైన ఆలోచన పెట్టుకోకుండా, చెడు ఆలోచన పెట్టుకోకుండా, క్షేమకరమైన మంచి ఆలోచనలతో ఎదుటివారి క్షేమాన్ని చూసి, ఎదుటివారి మేలును కోరి, ఎదుటివారిని ప్రేమించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.